అందరి ఊర్లలో ఉంటాయి కదా డ్వాక్రా సంఘాలు, అదేవిధంగా మా ఊర్లో కూడా డ్వాక్రా సంఘాలు అయితే 4 ఉన్నాయి, 4 గ్రూపులు. అందులో 2 వచ్చి రీసెంట్గా స్టార్ట్ చేసినారు. ఇంకా 2 సంఘాలు స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా, ఏ రిమార్క్ లేకుండా. సంఘానికి సంబంధించి చిన్న మిస్టేక్ కూడా లేకుండా 25 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అందువల్ల అయితే వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నారు, ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నారు డిసెంబర్ నుంచి. బట్ పేట నెల అయితే స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఊర్లో అంతా డెత్లు అయిపోయింది. ఇంక ఇలా కాదని సంక్రాంతి ఫెస్టివల్ అయిన తర్వాత మాల వేస్తారు, ఓంశక్తి మాల, అప్పుడైతే చేసుకుందామని అయితే డిసైడ్ అయినారు. ఇంకా మాల అయితే వేసినారు. ఆ రోజు నాడైతే మార్నింగే 4 గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళు అన్ని గుళ్ళు దగ్గర అయితే ఇంకా అమ్మవారికి అన్ని పూజలు చేసుకొని ప్రసాదాలు పెట్టి అంబలైతే వేసుకొని గుడి దగ్గర ముగ్గు వేసి చాలా అంటే చాలా నీట్గా సూపర్గా కన్నుల విందుగా ఉన్నింది. ఇంకా అదంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఈవినింగ్ కోసం అన్నదానం ప్రసాదం అయితే స్టార్ట్ చేసినారు. అది చేసి నైట్ వచ్చి అన్నదానం చేసినారు. ఇంకా నైట్ అమ్మవారిని ఊరేగింపు చేసినారు, పంబ కొట్టినారు. పంబ కొట్టినప్పుడు ఊరంతా చాలా గ్రాండ్గా సూపర్గా అందరూ మనస్ఫూర్తిగా అమ్మవారి కోసం మనసులో